వ్యవసాయ అనుబంధం గల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో డైరీ ఉన్నటువంటి ప్రతి రైతుకి తెలిసినటువంటి వ్యక్తి, చిన్న రైతు నుంచి పెద్ద వరకు. అసలు డైరీలో మనం ఏ వ్యక్తి అయినా సరే రాణించాలి అంటే గేదెలు కానీ ఆవులు కానీ ఏ డైరీ అయినా సరే ముందు అవి ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మేపు కొద్ది చేపు అంటారు. మనం మేపేటువంటి విధానాన్ని బట్టి వాటి చేపు పాడి దిగుబడి ఉంటుంది. పాడి యొక్క దిగుబడిని బట్టి మన ఆదాయం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో గత 30 సంవత్సరాలుగా ఒక గేదె నుంచి దాదాపుగా 4 ఫారాల్లో దాదాపు 400 గేదెలను మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి మజహర్ గారు. సో ఆ మజహర్ డైరీ ఫామ్లో ఆ మేపు యాజమాన్యం అనేటువంటిది అసలు ఎలా ఉంటుంది, తక్కువ ఖర్చులో ఎక్కువ పాడి దిగుబడి సాధించేలా మన మేపు ఎలా ఉండాలి, వాటిలో దూడల దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక పాడి గేదె వరకు దాన్ని ఎలా పెంచాలి అనేటువంటి అంశాల మీద మనం మజహర్ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలుగా మీరు డైరీ నిర్వహిస్తూ ఉన్నారు కదా. మీరు వచ్చిన కొత్తల్లో యాజ్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీరు పెద్దవాళ్ళ నుంచి తెలుసుకుంది కానీ మీ చుట్టుపక్కల రైతుల నుంచి గ్రహించింది కానివ్వండి, అప్పుడు ఎలా ఉండేది మేపు యాజమాన్యం, ఇప్పుడు క్రమంగా ఎలా మారింది, ఒక్కసారి ఈ 30 ఇయర్స్ని ఒక్కసారి రివీల్ చేయండి ఒకసారి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు డైరీ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు 11 ఎకర్స్ మీద నేను గ్రీన్ పౌడర్స్ అయితే దాదాపు 6-7 వేసినాను. ఓకే. దాంట్లో మన హైదరాబాద్లో మూసనది చుట్టుపక్కల ఉంటాయి, ఆ గ్రాస్ అయితే పేపర్ గడ్డి అంటారు, అది వేసిన. అప్పుడు కోఫోర్ ఉన్నది, కోఫోర్ వేసిన. మళ్ళీ మక్కలు వేసిన, జొన్న సుప్ప కూడా వేసిన. మళ్ళీ సద్దలు వేసిన, సద్దలతో కలిపి కుర్వలు వేస్తారు, అది వేసిన. అది వేసినాక మళ్ళీ లోకల్ గిద్దెలతోనే స్టార్ట్ చేసిన మనం అయితే. ఓకే. సో అప్పుడు ఏమున్నది అంటే బర్రెలు మేపి వచ్చిన తర్వాత మన దగ్గర ఏ మేత ఉన్నది అది వేసి కొంచెం దానా వేసి పాలపిండి వేసేవాళ్ళు. ఓకే. అప్పుడు ఆ టైంలో అయితే 3 లీటర్స్ ఇస్తే కూడా సంతోషం ఉన్నది, 3.5 లీటర్స్ కూడా టైంకు ఇస్తే సంతోషం ఉన్నది. ఎందుకంటే ఫ్రీగా తిరిగి వచ్చి మన పొలంలో ఏమున్నది మనం కోసి వేస్తున్నాం. ఓకే. కానీ మన డైలీ రొటీన్కి ఖర్చులకి ఆ డబ్బులు ఏం ఆదాయం వస్తుంది అది సరిపోతలేదు. ఓకే. ఎందుకంటే పాత టైం అయితే అన్నంతో మిర్చితోని కొంచెం నూనె వేసి కూడా తినేవాళ్ళు. అవును. ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకు అందరికీ మంచిగా కావాలి, తినడానికి కావాలి, చదువులు కూడా పిల్లలకు మనం చదివించాలి అంటే lakhs of rupees కావాలి. ఏమైనా ఆరోగ్యం పారి అయిపోయింది అప్పుడు కూడా lakhs of rupees కావాలి అంటే మంచి ఆదాయం మనకు రావాలి. మంచిగా ఆదాయం రావాలి అంటే బ్రీడ్కు వెళ్ళాలి అయిపోయింది. సో బ్రీడ్కు వెళ్తే ఈ ఫీడ్ని కూడా మార్చుకోవాలి అయితేనే. సో మనం గుజరాత్ వెళ్తే యాక్చువల్గా చూస్తే గుజరాత్లో ఏం చేస్తున్నారంటే ఇది జొన్న సొప్ప ఇట్లానే కట్టాలు అక్కడ వస్తాయి, వాళ్ళు పుల్లా అంటారు. ఇది అక్కడ వాళ్ళకు ఈ పుల్లా 25 రూపీస్ నుంచి 40 రూపీస్ ఒకటే వస్తాయి. సో ఇదే వేసి దాని తర్వాత వాళ్ళు తినిపించేది ఏమంటే పత్తి చెక్క ఇంకా గోధుమల పొట్టు. ఇది వాళ్ళ దగ్గర దానా 2 ఉన్నది, 3ది ఏం లేదు. ఓకే. సో ఇదే తినిపిస్తారు, ఇది తినిపించి పాలు తీస్తారు. సో అదే మన దగ్గర వచ్చేస్తే ఏమున్నది అంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది, పప్పు జాతి మన దగ్గర ఉన్నది. పప్పు జాతిలో అంటే మంచి పాలు ఇచ్చే పప్పు జాతిలో ఏమున్నది అంటే కందిపొట్టు, అది కూడా వైట్. సో పాలు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక బర్రె 4 లీటర్స్ ఇచ్చింది అనుకో, దానాలు ఇది వేసుకుంటే ఇంకా 3.5-4 kgs కూడా పాలు ఎక్కువ ఇస్తాయి టైంకి. సో ఆ 11 అది 7-8 నేను విత్తనాలు వేసిన తర్వాత నేను ఏం చూసిన అంటే టైంకు మనకు అది కోసడానికి కోతలు వస్తాయి. ఫస్ట్ అయితే పేపర్ గడ్డీలు వేసింది అది వేస్తున్నాం, దాని తర్వాత జొన్నలు వేసినాం, జొన్నలు కూడా అయిపోయింది. మక్కా టైం వచ్చింది, మక్కా వేస్తే కూడా కొంచెం పాలు ఇంక్రీజ్ అయింది. నేను ఆశ్చర్యంగా ఏమున్నది అంటే సద్దలకి దగ్గర నేను వచ్చిన తర్వాత దానికి మొత్తం సీడ్స్ వచ్చింది, అది కోసడానికి వేసిన తర్వాత మాకు టైంకు చూస్తే 1.5 లీటర్స్ ఎక్కువ ఇస్తున్నాయి సజ్జలు పాల కంకి కాబట్టి అంతా. అవును. సో అప్పుడు వానలు కూడా పడుతున్నాయి. 1 డే 2 టైమ్స్ చూసినాం, 3 టైమ్స్ చూసినాం. ఎందుకు ఎక్కువ ఇస్తుంది? తిండి పచ్చి మేతనే పెడుతున్నాం, ఏం పెట్టాలి అదే పెడుతున్నాం, మళ్ళీ ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే అరే సద్దలు స్టార్ట్ అయిపోయిన తర్వాత పాలు పెరిగినాయి. ఓకే. సో అప్పటి నుంచి చూస్తే వస్తే అప్పుడైతే మా టైం అయితే నేను 30 years చెప్తున్నప్పుడు హంసల్ ఇత్తనాలు ఉన్నది. అప్పుడు వరి గడ్డి అది కూడా వేస్తే 3 లీటర్స్ మనకు ఇచ్చేది, అది తిని కూడా అది. ఇంకా గ్రీన్ గ్రాస్తోని 1.5 అట్లా వచ్చేది, మళ్ళీ దానాలతోని 3 అట్లా వచ్చేది. సో ప్రతి ఫీడింగ్కి మనకు పాలు ఎంత వస్తాయి ఆ క్యాల్కులేషన్ ఆ టైంలో అయింది నాకు.
అయింది. మళ్ళీ మనకు అవకాశం దొరికింది, మనం మన రాష్ట్రం వదిలేసి మనం వేరే రాష్ట్రంలో వెళ్ళినాం. వెళ్తే అక్కడ వరి లేదు. అది వాళ్ళు ఏం వేస్తున్నారంటే పచ్చి మేతలు చూస్తే మక్క వేస్తున్నారు, జొన్నలు వేస్తున్నారు పచ్చి మేతలు. వాళ్ళ దగ్గర కోఫోర్ సూపర్ నేపియర్ అట్లాంటివి ఏం వాడతలేదు. మళ్ళీ చూస్తే ఎండపోయింది, ఇదే జొన్న వాడుతున్నారు, పాలిస్తున్నాయి బర్రెలు. ఓకే. సో ఇక్కడ వచ్చి మనం ఇక్కడ వచ్చి చూస్తే ఏమవుతుంది అంటే దాదాపు నేనైతే సిటీ కనెక్టెడ్ ఉండేది కానీ జొన్న సొప్పకొట్టి మేమైతే రైతు నుంచి తెప్పిస్తున్నాం, వేస్తున్నాం. మళ్ళీ ఇది దానాలు వేస్తున్నాం, మాకు పాలు వస్తున్నాయి, మాకు ఏం ప్రాబ్లం వస్తలేదు. మేము బయటి రాష్ట్రం కూడా పోయి మరులా తీసుకొస్తే, బనీ తీసుకొస్తే, జాఫరాబాద్ తీసుకొస్తే మాకు అయితే మేము ఈ ఫీడ్ వేస్తున్నాం, మాకు పాలు వస్తున్నాయి. కానీ రిటర్న్లో యూట్యూబ్లో చూస్తే ఇది చూస్తే లేకుంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు, భయ్ నేను అక్కడ టైంకు 7 లీటర్స్ హర్యానాలో చూసి తీసుకొచ్చినా నాకు ఇక్కడ 3 లీటర్స్ 4 లీటర్స్ పైన ఇస్తలేదు అని చెప్తే మొత్తం చూస్తే ఏమైంది అంటే ఫీడింగే తప్పు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అది కాకుండా ఈ మధ్యకాలం చేసిన సజెషన్ మేరకు సూపర్ నేపియర్ ఏదైతే ఉందో జొన్న కాంబినేషన్స్తో వచ్చినటువంటి సూపర్ నేపియర్ను ప్రతి డైరీ పెట్టారంటే వాళ్ళు డైరీ పెట్టడానికి ముందే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ యానిమల్స్ని బట్టి సూపర్ నేపియర్ విపరీతంగా వేస్తున్నారు. అదే అప్పుడు రెడ్ నేపియర్ అని వచ్చింది, రాంబుల్లెట్ అని వచ్చింది, గ్రేడ్ 4 అని వచ్చింది. ఇలా కొత్త ప్రోటీన్ న్యూట్రియంట్ వాల్యూ యాడెడ్ గ్రాసెస్ కూడా వచ్చినాయి. వాటిని వాడుతూ ఉన్నారు. అయితే ఆ వాటిని వాడుతున్న క్రమంలో బ్రీడ్కి తగ్గట్టుగా ఫీడ్ కూడా చేంజ్ చేశారు. కానీ వాళ్ళు ఎందుకు ఆ స్థాయిలో లాభాల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నారు? అదే అవుతుంది కాదు, వాడుతున్నాం. ఒక్కసారి మనకు అయితే భూమి మనం సాయిల్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తాయి మన సాయిల్లో ఏం లేదు, మనం ఏం ఫర్టిలైజర్ వేస్తేనే దానికి బలం వస్తాయి. ఈ ఏమైనా గ్రాసెస్ ఉన్నది అంటే ఈ గ్రాసెస్ తొందరగా లేస్తూనే లేదు. యూరియా వేసేస్తే లేస్తుంది, అది అట్లానే నీళ్ళు సరిగా దొరికితే కూడా కొంచెం టైం పడుతుంది కానీ లేస్తున్నాయి. కానీ దానికి బలం అయితే యాక్చువల్గా ఉండలేదు. ఒక్కసారి నాటినాక 4-5 ఇయర్స్ మనం యూజ్ డైరీ వాళ్ళకి అసలు మీకు యూరియా అవసరం లేదు కదా, మీ దగ్గరే కావాల్సినంత ఉంది కదా. వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు దానికి ఉపయోగం చేస్తున్నారు చెప్పండి? పెండ ఉన్నది, అది పెండకి మతలబ్ అది మొత్తం మీకు బ్లాక్ డైమండ్ రావాలి అంటే 6 నెలలు అర్త్ వామ్స్ ఇడ్స్తేనే దాని తర్వాతనే అది రెడీ అయితే దాంట్లో బలం వస్తాయి, దాని కథలు ఉన్నది. ఇదే అట్లనే వెళ్ళిపోతే ఏం బలం ఉన్నది చెప్పండి. బయో స్లర్రీ చేయొచ్చు కదా, తక్కువ కాలంలో అవుతుంది. బయో స్లర్రీ చేసి దాన్ని కనుక మీరు దానాలు మైతాలు అయితే చాలా ఉన్నది, దానికి ఏం లేదు. మీకు పాలిచ్చే గీతలు అంటే ఇది వాడాలి. ఓకే, మీ అనుభవ ప్రకారంగా దూడలకైతే అసలు ఎంత ఇవ్వాలి, పడ్డల హీపర్స్కి అయితే ఎంత ఇవ్వాలి, పాడిచ్చేటువంటి గేదెలకైతే వెళ్ళాలి? మీ ఎక్స్పీరియన్స్లో మీరు గ్రహించిన అంశం ఒకసారి చెప్పండి. ఒక 4 months తర్వాత మీరు దూడలు ఏమైనా మన దగ్గర పెంచుతారు అంటే దానాలు స్టార్ట్ చేసుకోవాలి 4 months నుంచి. యాక్చువల్గా అంటే మనం హర్యానా చూస్తే 24-25 monthsలో ఒక హీపర్ రెడీ అయ్యి బర్రె అయిపోతుంది. మన దగ్గర ఆ టైం దాకా మనం చూస్తే అది ఇంకా ఇదగు రాలేదు. ఎందుకు రాలేదు? సరి అయినా స్టార్టింగ్ నుంచి సరి అయినా ఆరాం దొరకలేదు. వాళ్ళు ఏం చేస్తారు, వారు బ్రీడర్స్, వారు ఒక్కసారి కాదు 2 సార్లు పాలు ఇస్తారు, దానాలు కూడా వేస్తారు, మేత కూడా సరిగా వేస్తారు. వాళ్ళ దగ్గర హర్యానా మీరు మొత్తం చూసుకుంటే, మొత్తం గుజరాత్ చూసుకుంటే వాళ్ళ దగ్గర ఎందుకు సూపర్ నేపియర్ లేదు చెప్పండి? వాళ్ళ దగ్గర రెడ్ బుల్లెట్ ఎందుకు లేదు చెప్పండి? వాళ్ళు ఇప్పుడు కూడా మక్క వేసుకొని అది కొన్ని వేస్తారు. మీరు హర్యానా పోతే షాప్స్ ఉన్నాయి, సెల్లర్స్ ఉన్నాయి, తీసుకొచ్చి మనకు డైరీ ఉంటే వేస్తారు. ఏం వేస్తారు? మక్క వేస్తారు, లేకుంటే జొన్నలు వేస్తారు. గుజరాత్ కూడా వెళ్తే ఈవెన్ కౌస్ మొత్తం బయటే ఉంటాయి. ఎవరు మేపాలి అంటే అది గౌశాల లాగా లేకుంటే ఒక ప్లేస్ ఉంటాయి. అక్కడ కూడా మీరు చూస్తే బయట ఏమంటున్నారు వాళ్ళు, జొన్నలుగా పచ్చి మేత మొక్కజొన్న వేస్తున్నారు, అదే వేస్తున్నారు. అక్కడ ఎందుకు సూపర్ నేపియర్ కనిపిస్తలేదు? అక్కడ ఎందుకు రెడ్ బుల్లెట్ చూపిస్తలేదు? మేమే మంచి క్వాలిఫైడ్ అయిపోయినాం, వాళ్ళకు అది లేదు. ఆ బ్రీడ్ అక్కడ పుడుతుంది, వాళ్ళు వాడతలేదు అంటే మనం బ్రీడ్ అక్కడ నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం అంటే దానికి తేడా ఉన్నది సార్. ఇది గమనించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే నేను తిరుగుతా కదా, నాకు తెలుసు. నేను ఎప్పుడు చూడలేదు ఎవరైనా సూపర్ నేపియర్ చూస్తున్నా, ఇది వారి దగ్గర కూడా భూమిలు ఉన్నాయి, వారి దగ్గర మన దగ్గర ఎక్కువ పశువులు ఉన్నాయి. ఒక్క హర్యానా వెళ్తేను ఒక 2 floors 3 floors బిల్డింగ్ ఉంటే కూడా కింద 4-5 బర్రెలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు యాక్చువల్గా అంటే వెజిటేరియన్స్ ఎక్కువ. నువ్వు గుజరాత్ చూసుకో, హర్యానా చూసుకో, వెజిటేరియన్స్ ఎక్కువ. మనలాగా కాదు, మనం ఏ కులం కాలం ఏమైనా ఉంటే కూడా మనం వీఆర్ నాన్ వెజిటేరియన్స్. యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే వాళ్ళు యాక్చువల్గా అక్కడ చూసుకుంటే వెజిటేరియన్, మ్యాక్సిమం వెజిటేరియన్.
సో వాళ్ళు యూజ్ చేస్తలేదు. దాంట్లో బలం ఉంటే యూజ్ చేయవచ్చు. అచ్చా, ఇంకా మీకు పాలు ఇచ్చే బర్రెలకి నువ్వు ఇది చేయాలి. పాలు ఎండిపోయిన తర్వాత సుడి మీద ఉంటే అప్పుడు తినిపిస్తే ఏం ప్రాబ్లం లేదు. నీకు అవసరం పాలు లేదు, మళ్ళీ పాలు రావాలంటే ఆహారం ఫీడ్ ఏమంటే జొన్న సొప్పగొట్టి, పత్తి చెక్క, కంది పొట్టు, గోధుమల పొట్టు. ఓకే, ఇది కంపల్సరీగా వాడాలి. అయితే మీ అనుభవ ప్రకారంగా అసలు దూడకి ఎప్పుడు పాలు వదిలిపెట్టాలి, పాలు వదిలిపెట్టిన తర్వాత ఎన్నాళ్ల పాటు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? ఒక్కసారి ఒక 3-4 మంత్స్లో మీరు మనం పచ్చి గడ్డి వేస్తే అది తిని కొంచెం తినడానికి అలవాటు స్టార్ట్ అయిపోతాయి. 4-5 మంత్స్ దాకా మనం పాలు ఒక తాగిపిస్తే కూడా గ్రోత్ అయితే అంత గ్రోత్ కాదు. ఫస్ట్ 10 డేస్లో నత్త మండి వేసుకోవాలి. దాని తర్వాత ఎవ్రీ 2-3 మంత్స్ నత్త మండి వేస్తూ ఉండాలి. డివార్మింగ్ కంపల్సరీగా చేస్తూ ఉండాలి. మళ్ళీ మనం ఎంత తొందరగా దానికి గ్రోత్ రావాలి అనుకుంటే దాని ప్రకారం దానాలు కూడా స్టార్ట్ చేయాలి. ఏమేమి మినరల్ మిక్చర్ ఏమైనా ఉన్నది అది స్టార్ట్ చేయాలి. మనం బ్రీడర్ లాగా అయిపోవాలి. అంటే లేకుంటే మన దగ్గర ఏమున్నది, ఆంధ్ర తెలంగాణలో దొడ్డ పుట్టిన అనుకో అది మేపడానికి పంపించేస్తాం. అదే ఎప్పుడు పెద్దగా అయితే మనకు తెలియదు, మనం ఇంట్రెస్ట్ లేదు. అయిపోయినాక మనం ఇంటిలో వచ్చి కట్టుకొచ్చి మళ్ళీ అప్పుడు దానాలు పిల్ల ఇచ్చిన తర్వాత మనం కష్టం పడతాం. ముందుగా అయితే మనం ఖర్చులకి వెళ్ళాం. సో కాబట్టి ఒక దూడ అనేటువంటిది తొందరగా మనకి పాడికి రావాలి, అది ఎదక రావాలి, చేపు బాగా ఉండాలి అంటే కనుక మన ఫీడ్ అనేటువంటిది చిన్నప్పటి నుంచే మనం కరెక్ట్గా డైరెక్ట్ చేయాలంటారు. ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఒక రైతు చేస్తారంటే కొంచెం ఖర్చులు చేస్తారంటే తొందరగా చేతికి వస్తాయి. ఓకే, హీపర్స్లో ఎలా ఉంటుంది సార్ మేనేజ్మెంట్? అదే ఉన్నది సార్ ఫీడ్స్లో. కొంచెం మీరు పాలు ఇస్తున్నారంటే టైంకు 4 కేజీస్ దానా ఇస్తున్నారు. పాలు ఇచ్చలే ఏమైనా పశువు ఉంటే టైంకు 1 కేజీ దానా వేయాలి నా ప్రకారం. అంటే ఓకే, టైంకు 1 కేజీ కనీసం వేయాలి. ఎందుకంటే కొంచెం ఆహారం ఏమున్నది, బాడీకు ఏమేమి అవసరం ఉన్నది కొంచెం దానాలతోనే దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు మనకి దూడ ఈనిన తర్వాత ఫస్ట్ తొలిచూరు కానివ్వండి 1, 2, 3 కన్సీవ్నెస్ అయిన తర్వాత, వన్స్ కన్సీవ్ అయిన తర్వాత దాని బిహేవియర్, యానిమల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తే బాగుంటుంది? ఫీడ్లో ఏం చేయడానికి అవసరమే లేదు. ఒక్క బ్రీడ్ మీరు తీసుకువస్తే 21 డేస్కి ఇదకు వస్తాయి. మధ్యలో కూడా రావచ్చు, కానీ 21 డేస్ అయితే క్యాలిక్యులేషన్ మీద ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈరోజు బర్రె తీసుకోపోయినావు, అది ఈయనే ఉన్నది 2 డేస్ అయింది, 3 డేస్ అయింది అనుకో, అది ఇదకు ఫస్ట్ టైం వస్తే వదిలేయండి, సెకండ్ టైం అయితే వదిలేసేయండి, థర్డ్ టైం 3 మంత్స్లో మళ్ళీ వచ్చింది అని కట్టించేయండి. ఓకే, ఆ 3 మంత్స్లో కట్టిస్తే మీకు పాలు తగ్గదు. అదే మళ్ళీ 4-5 మంత్స్ దాకా మళ్ళీ అదే 3 మంత్స్ ఇది వచ్చింది, 4 మంత్స్ దాకా మళ్ళీ పాలు తగ్గదు. ఆ కంటిన్యూషన్ ఉంటాయి. 7 మంత్స్ తర్వాత 8 మంత్స్ వచ్చింది అనుకో, 1 లీటర్ పాలు తగ్గడానికి స్టార్ట్ చేస్తాయి. సో ఆ సూడి మీద కూడా 8 నెలల దాకా నేను పాలు తీసుకోవచ్చు. 2 నెలలు లాస్ట్లో మనమే వదలాలి. కొంచెం దానా తగ్గించి అది తగ్గించి మొత్తం డ్రై చేసి 2 మంత్స్ అది మనం పాలు పిండే లేకుంటే నెక్స్ట్ ఈతకు మళ్ళీ బలం ఉంటాయి. ఓకే, సో మళ్ళీ పాలు వస్తాయి మనకు. ఓకే, పిండడానికి చూస్తే లీటర్ కూడా ఇస్తే మన దగ్గర పిండితే ఉంటారు ఇన్నేదాకా, మళ్ళీ వచ్చే ఈతకు మనకు పాలు రాదు. ఓకే, అంటే ఆల్రెడీ ఒకసారి గేదె ఈనిన తర్వాత కానివ్వండి మనం పాలు తీసుకోవడం వల్ల ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ, అది కాల్షియం డెఫిషియన్సీ అన్నీ వస్తూ ఉంటాయి సహజంగా. సో ఇప్పుడు ఈ టైంలో మనం వాటికి మళ్ళీ రీఫిల్ చేయడానికి ఎలాంటి ఇవ్వాలి? ఫిక్ మేనేజ్మెంట్ అనేటువంటి కరెక్టా, స్లో అండ్ స్టడీ ప్రాసెస్ కరెక్టా, ఎలా చేస్తే బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఇచ్చుకోవాలండి? మన దగ్గర ఎక్కువ అంటే చూస్తే మనం 3 నెలలు అయితే సూడి కట్టిస్తలేము. ఎక్కువ ఊర్లో చూస్తే కూడా అది డ్రై అయిపోయినాక కట్టిస్తున్నాం, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ డ్రై అయిపోయినాక కట్టిన తర్వాత మనం ఏం ఫీడ్ సరిగా ఇస్తలేదు. అదే సూపర్ నేపియర్ వరి గడి వేస్తున్నాం, తిరిగి రావాలి బర్రె అదే తినాలి ఇది. సో అది ఎండ్ ప్రాసెస్లో ఏమవుతాయి అంటే బర్రె వీక్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఏం దానా లేదు, ఏం లేదు. దానా ఖచ్చితంగా 1 కేజీ చేయాలి. ఏ లేదు అనుకో, లాస్ట్ పొజిషన్లో ఏమైతే ఈనప్పుడు హార్మోన్ డెఫిషియన్సీ అయ్యి పొదువు వాపులు అది కాదు గుడ్డు మాయ వస్తాయి. మొత్తం బయటికి కూడా రావచ్చు. బర్రె చచ్చిపోయడానికి అవకాశం కూడా అనేది వీక్నెస్తో డెలివరీ టైంలో ప్రాబ్లం వచ్చి. సో మీరు డెఫినెట్గా 1 కేజీ అయితే దానా వాడితేనే బాగా ఉంటాయి నా ఒపీనియన్ అయితే. నా దగ్గర ఇక్కడ అయితే నాతో అడిగితే నేను చెప్తాను, నాకు పాలు ఇచ్చే వరకు కూడా అంతే తిండి దొరుకుతాయి, పాలు ఏ లేకుంటే కూడా వరకు అంతే తిండి దొరుకుతాయి. ఎవరికి ఇంత కూడా తక్కువ లేదు, అందరికీ అంతే సమానంగా దొరుకుతాయి. నువ్వు పాలు ఇస్తే కూడా పాలు ఏ లేకుంటే కూడా. ఓకే, ఎందుకంటే మనం మేపినప్పుడు మనకు మొత్తం మన లైఫ్ దాని మీదనే నిలబడి ఉన్నది. అదే మనకు మన ఇంటి నడుస్తుంది, అంతా నడుస్తుంది, మన వర్కర్స్ నడుస్తున్నారు, అందరూ నడుస్తున్నారు అంటే దానికి ఏం తక్కువ చేయకూడదు నిజంగా చెప్పాలి అంటే.
డైలీ ఫీడ్ అదే వేయండి కాదు. నేను ఏమైనా వంట చేస్తున్నారంటే అందరూ తింటారు కాదు అదే. మళ్ళీ ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక పని చేస్తలేదు అనుకో వాడికి తక్కువ ఇస్తారు. లేకుంటే వాళ్ళు కార్కు ఏమైనా యాక్సిడెంట్ అయింది, లేకుంటే వాడు బెడ్ మీద ఉన్నాడంటే వాడుకు నువ్వు పెట్టవు అన్నం. సో ఇది కూడా ఒక ఫ్యామిలీ లాగా మనం చూసుకుంటే సరిగా ఆహారం పెడతాం. గ్రేట్. సో కాబట్టి జంతువులు ఎవరైనా సరే డైరీ పరంగా మనం ఆవుల డైరీ అయినా గేదెల డైరీ అయినా సో అదే మనకి ఉపాధి మార్గం అనుకున్నప్పుడు దానికి మేపు యాజమాన్యం కూడా అది ఒకరోజు దూడ నుంచి అది తర్వాత మళ్ళీ తిరిగి చూడికొచ్చి మళ్ళీ కట్టి ఎదకొచ్చి పాలు మళ్ళీ ఈనేంత వరకు కూడాను ఈనిన తర్వాత కూడా ఎప్పుడు కూడా దాని సమతుల ఆహారం అనేటువంటి దానికి అందించడం ద్వారా మనం మంచి ఫలితాలు దాని నుంచి ఎందుకంటే మనకి 4 రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది. అది పాడి దిగుబడి అధికంగా రావాలంటే దానికి ఇచ్చేటువంటి ఇన్పుట్ సమతుల ఆహారం అనేది కూడా మనం సకాలంలో పళ్ళల్లో మనం ఇవ్వాలి ఏ సీజన్ అయినా. అలా ఇచ్చినప్పుడు మాత్రమే అది ఎక్కువ దాని నుంచి ఆ గేదె నుంచి ఎక్కువ ఈతలు మనం తీసుకోవడానికి ఎక్కువ పాడి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మజహర్ గారు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని పెంపకందారులు ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కాబట్టి మీరు వాడేటువంటి పశుగ్రాసాలలో ఏ మేరకు వాటిలో బలాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎటువంటి ఇది అందుతుంది అనేటువంటిది కూడా మనం గమనించాల్సి ఉంది. కాబట్టి మజహర్ గారు చెప్పేది ఏంటంటే నేనైతే పర్టికులర్గా జొన్న చొప్ప, జొన్న కుట్టి, పత్తి చెక్క, గోధుమ గడ్డి ఇవి మాత్రమే నేను వాడతాను. వరిగడ్డి కానివ్వండి, సూపర్ నేపియర్ కానీ, రెడ్ నేపియర్ కానివ్వండి ఇలాంటి వాడను. ఎందుకంటే వాటిలో మనకి డ్రై పీరియడ్లో పశువు ఉన్నప్పుడు మాత్రం ద్వారా కొంచెం ఫలితాలు ఉంటాయి తప్ప అది పాలిచ్చేటువంటి పశువు అయితే కనుక దానిలో పాడి దిగుబడి రావడానికి మెరుగ్గా రావడానికి తీయడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా దాన్ని మనం పాడి తీసుకుంటాం కాబట్టి దానిలో డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీ కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను పరిగణలో తీసుకుని మీ ప్రాంతాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాలలో లభ్యేటువంటి పప్పుజాతి గ్రాసాలని, చిరుధాన్యాలని వాటిని వాడుకోవడం ద్వారా మీ పాడిలో మంచి దిగుబడిని, మీ పాలలో కూడా అధిక ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని కానివ్వండి, అధిక పాల ఉత్పత్తిని, సగటు పాడి దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.